ఆయుష్మాన్ భవ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు మాఘమాసంలోనే చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలకి వివాహాలు జరిగాయి. ఇప్పుడు రాబోయే ఉగాదికి వీళ్ళందరూ కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి వస్తారు. కొత్త అల్లుళ్ళకి కొబ్బరి కోవా స్వీటు, ఇది ఆంధ్ర సైడ్ బాగా చేస్తారు. పూతరేకులు, కొబ్బరి కోవా స్వీట్ ఇవన్నీ. దీనికి ముందుగా మనం ఏంటంటే కొబ్బరికాయ కొట్టుకుని దాని యొక్క పైన ఎరుపు కలర్లోని వెనకన ఉంటుంది కదా, అదంతా ముందు తీసేయాలి. తీసేసి కొబ్బరి ఇలా వైట్గా వచ్చేలాగా కొబ్బరి కూర తురుముకోవాలి. ఇది ఒక కాయన్నర కొబ్బరి. దీనికి మనం ఒక గ్లాసు పంచదార వేసాను. ఇప్పుడు కొబ్బరి వేసేస్తాం. మీకు కొబ్బరి ఉండలు చేసుకోవడం తెలుసున్నదే కదా. ఇది కొబ్బరి లాగా దగ్గరగా అవ్వాలి. ఇది ఇలా కాస్త కలుపుకొని ఒక్క నీళ్ళ చుక్క వేసామనుకోండి, మనం కొబ్బరి చెక్కకి వెనకన ఉన్నది కట్ చేసుకుండా ఉంటే కొబ్బరి కూర ఎర్రగా కనిపిస్తుంది. ఇది అలా కాకుండా మనం వెనకున్నదంతా తీసేసాం కనుక కొబ్బరి చూడండి ఎంత తెల్లగా కనిపిస్తుంది. దీనికి సరిపడా గ్లాసున్నర పంచదార వేసి, గ్లాసు వేసాను. ఇప్పుడు ఇంకొక అర గ్లాసు పంచదార వేస్తున్నాను. వేసి దీన్ని కొబ్బరి ఉండలకి మనం తయారు చేసుకునేది ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. ఇది ఓ పక్కనే ఇది ఇలా తయారవుతూ ఉంటుండగా దీన్ని కలుపుతూ ఉంటాము. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇది ఇలా అవుతూ ఉంటుంది. ఈ కొబ్బరి స్వీట్ తయారయ్యేలాగా మనం ఇంకొక వెడల్పాటి గిన్నె పెట్టుకుందాం. ఈ వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఇప్పుడు కోవా చేసుకోవడానికి దీనిలో మనం పాలు పోసుకుందాం. చిక్కగా ఉండేటువంటి పాలు కావాలి. దీనికి చిక్కగా ఉన్న పాలు అనుకోండి, కోవా మనకి ముద్ద ఎక్కువగా వస్తుంది. పాలు ఇలా వేసేస్తాం. ఈ పాలు మరుగుతూ ఉన్నప్పుడు పొంగిపోకుండా ఉండాలంటే దీనికి ఒక చిన్న చిట్కా ఉంది. దీనిలో మనం ఒకటి ఇలాగా స్పూన్ కానీ ఏదైనా వేసేసామనుకోండి, వేసేస్తే ఎక్కువగా పొంగిపోకుండా పాలు మరుగుతూ ఉంటాయి. ఆ మరుగుతూ ఉన్న పాలలకి మనం మధ్య మధ్యలో అలాగా కాస్త ఒక్కొక్కసారి దీన్ని కలుపుతూ ఉండాలి. మన లీటర్ పాలు ఇప్పుడు అర లీటర్ వరకు వచ్చాయి, చిక్కబడుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఒక పావు కేజీ పంచదార వేసుకుందాము. వేసుకున్నాక ఇది బాగా చిక్కగా దగ్గరికి అవ్వాలి. అయిన తర్వాతను అప్పుడు చేద్దాం. మన కొబ్బరి ఇదిగో చక్కగా కొబ్బరి స్వీట్ తయారైపోయింది. దీన్ని ఒక గిన్నెలో టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కోవా అవ్వాల్సి ఉంది. అయిన తర్వాత మన స్వీట్ని మళ్ళీ ఎలా చేయాలో చూద్దాం. మన కోవా దగ్గర పడుతుంది. ఇంకొక 5-10 నిమిషాల్లోనే ముద్దుగా బాగా దగ్గరగా తయారవ్వాలి. ముందు 1 లీటర్ పాలు, అందులోని పంచదార సరిపడా వేసి చేద్దాం అనుకున్నాం, కానీ అంతా వచ్చేలా కనిపించలేదు. అందుకని ఇంకొక లీటర్ పాలు తెప్పించి ఇప్పుడు ఇది 2 లీటర్ల పాలు. దీంట్లోని ఒక పావున్నర పంచదార, అంటే ఎక్కువ తీపక్కర్లేదు. దీనికి పైన పూతగా ఇంకొక స్వీట్ పెడతాం కనుక దీనికి కొద్దిగా తక్కువగానే పంచదార వేసుకోవాలి. 2 లీటర్ల పాలుకి పావున్నర పంచదార వేసాను. అసలు పావు పంచదారే వేసాను. కొద్దిగా తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా వేసాను. ఇది ఇంకా కొద్దిగా చిక్కపడాలి, దగ్గరగా అవుతుంది. అప్పుడు మన కొత్త అల్లుళ్ళ స్వీటు రెడీ అయిపోతుంది. ఇది ఇలాగా దగ్గరగా అవుతున్నప్పుడు దీనిలోని గుమగుమలాడేటువంటి మన ఇంట్లో మనం చేసుకున్న నేతిని ఒక 2 స్పూన్లు, అంటే మరి చిన్న స్పూన్ కాదు, పెద్ద గరిటెతోనే 2 గరిటెల నేతిని వేసుకున్నాం. ఇప్పుడు నెయ్యి అంతా పైకి తేలేలాగా కోవా దగ్గరగా రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మన కొబ్బరి తయారైపోయింది. అప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలు చుట్టేసుకుంటాము. కోవా కూడా సిద్ధమైపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఇలాగా కోవా తీసుకుంటాము. దీని మధ్యలోని ఈ ఉండలా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకొని చక్కగా దీన్ని కవర్ చేసుకోవాలి. ఉగాది కొత్త అల్లుళ్ళకి ఈ స్వీట్ పెట్టారంటే వాళ్ళు నోట్లో వేసుకుని కరిగిపోయేలాంటి ఈ స్వీటు, కోవా కొబ్బరి స్వీటు ఉగాదికి కొత్త అల్లుళ్ళు తిన్నారంటే అద్భుతంగా అనాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది ఈ స్వీటు. దీనికి మనం జీడిపప్పు కానీ బాదం కానీ ఇలా పెట్టుకుంటాం. ఇలా ఇప్పుడు అన్నీ కూడా మనం చుట్టుకుంటాం. మన కోవా కొబ్బరి స్వీటు రెడీ అయిపోయింది ఉగాదికి. ఇదే మన ఆయుష్మాన్ భవ తరపు నుంచి స్పెషల్. కొత్త అల్లుళ్ళకి చేసి పెట్టండి. చక్కగా వాహ్ వా అంటారు ఈ స్వీట్ తిని. ఎంత వెన్న ముద్ద ఎలా ఉంటుందో అంత స్మూత్గా, అంత టేస్టీగా ఉంది ఇది. మీ ఇష్టం, బాదం వేసుకున్న, జీడిపప్పు పెట్టుకున్న అక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నా పేరు ఇందిర. ఆయుష్మాన్ భవ.